బ్లడ్ వచ్చింది. తీసుకొచ్చారా బాబు? ఏడబడిపోయింది యాసిడ్. ఎక్కడ పడుకున్నారు? ఎవరికైనా ఏమైనా గాయాలైనాయా? ఏమన్నా యాసిడ్ తాకిందా? ఫోన్ చేసి నన్ను తీసుకపోవాలని చెప్పినాక మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మీరు కరెక్ట్ చెప్పండి, మీరు అబద్ధమా చెప్పండి. మీ పిల్లలు అయితే ఇట్లా చేస్తారా? ఒప్పుకుంటున్నాం మేడం, మీరు ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు మేము తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళను హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుండి ఎందుకు కాల్ రాలేదు? ఎక్కడ వచ్చింది? వీళ్ళు హాస్పిటల్ వచ్చి చెకప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి తీసుకోవాలి. యాసిడ్ బాటిల్ పడిపోయింది కింద, న్యూల్ యాసిడ్. దానివల్ల దాదాపు ఒక 20 మంది హాస్పిటల్ అయిపోయింది. కొంతమందికి బ్లడ్ పంపించాలి. ఇది లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. పిల్లలు ఇట్లా జరిగిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు ఎట్లా జరిగింది? 140 జరిగింది. ఎంతమంది పిల్లలు వస్తారు? కొంతమందికి ట్రీట్మెంట్ చేసి పంపించేసి అంటే స్కూల్ నుంచి పేరెంట్స్కి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదా? లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మీ అంతా మీరే తెలుసుకొని వచ్చారా? పేరెంట్స్ వాళ్ళ మళ్ళీ చేస్తే చేసుకోవచ్చు. సరే ఏం లేదు, వాష్రూమ్స్ 10-15కి మాకు బ్రేక్ ఉంటుంది. పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వాష్రూమ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం. వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తాం. ఆ పర్పస్లో కొంచెం యాసిడ్ పడి ఒకసారిగా పొగ అది రావడం వల్ల ఆ ఫ్లోర్లో ఉన్న పిల్లలు కొంచెం పొగకి కొంచెం ఇబ్బంది పడుతుంది. కిందకి తీసుకొచ్చాము హాస్టల్ దాటి. వాళ్ళని ప్రికాషన్స్ ఇచ్చేసి కొంచెం టైం తీసుకొని క్లోజ్ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని స్కూల్ని వైండప్ పెట్టేసుకుని. ఎన్ని గంటలు జరిగింది మేడం? బ్రేక్ మాకు 10-15కి ఉంటుంది సార్. ఓకే, 10-15కి జరిగిందా? బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు పిల్లలు అంటున్నారు. అందరినీ నేను పర్సనల్గా ఏమీ లేదు సార్. పర్సనల్గా నేను దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళని నేను మానిటర్ చేసుకున్నాను సార్. యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ మదర్, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు మేడం? డాక్టరే ఇక్కడికి వచ్చారు సార్. పిల్లలు జస్ట్ చైల్డ్ ఎవ్వరూ లేరు సార్, ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేడం, పిల్లల పేరెంట్స్ వాళ్ళే అంటున్నారు మనకి పొద్దున అయితే ఇప్పటివరకు చెప్పలేదని. 11:45కి అందరికి ఇన్ఫార్మ్ చేసేసేయడం జరిగింది సార్. మేడం, ఇప్పుడు కొంతమంది రిసీవ్ చేసుకొని ఉంటారు సార్, కొంతమంది రిసీవ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. రిసీవ్ చేసుకొని వాళ్ళు మీకు మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు సార్. మేడం, మీ స్కూల్ స్టూడెంట్స్ చెప్పారు. ఒక టీచర్స్ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరగదు. ఫోన్ లో 1 by 1 అందరికి ఇన్ఫార్మ్ చేశాము. కొంతమంది లేట్ గా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు, కొంతమంది ఫాస్ట్ గా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు. బట్ పిల్లలందరినీ పేరెంట్స్ కి హ్యాపీగా సేఫ్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ స్కూల్ స్టూడెంట్స్ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారని చెప్తున్నారు మేడం. లేదు సార్, అదంతా అబద్ధం అంటారా? లేదు సార్, నేను దగ్గరుండి నేను పంపించుకొని నేను చెక్ చేయించుకున్న దాన్ని. అంత పెద్ద మొత్తంలో యాసిడ్ ఎక్కడ ఉంది మేడం మీ స్కూల్? సార్, అంత పెద్ద మొత్తంలో కాదు. వాష్రూమ్స్ క్లీనింగ్ పర్పస్ లో మల్టిపుల్ గా చాలా మంది పిల్లలు వెళ్తారు కాబట్టి ఉంచుకుంటాం సార్. సరేనా? మీ పేరు మేడం?